హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. కానీ ఆ మొక్కల గురించి మనకు తెలియక ఏదో పిచ్చి మొక్కలే అని భావిస్తూ ఉంటాం. అయితే వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మన పూర్వీకులు ఇటువంటి మొక్కలను ఉపయోగించి ఎన్నో సమస్యల నుంచి బయటకు పడేవారు. ఈ కుప్పింట మొక్క గ్రామాల్లో ఉండేవారికి చాలా బాగా తెలుసు. ఈ ఆకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ మొక్కలు రోడ్డుకి ఇరువైపులా చాలా ఎక్కువ సంఖ్యలోనే కనబడతాయి. కొంతమంది ఇళ్లలో కూడా ఈ మొక్కలు ఉంటాయి. అయితే ఈ మొక్కలు గురించి తెలియక చాలామంది పిచ్చి మొక్కలను భావించి పీకి పాడేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం తప్పనిసరిగా ఇంటిలో పెంచుకుంటారు. యూఫోర్బేసి కుటుంబానికి చెందిన కుప్పింటాకును మురిపిండి, హరితమంజరి అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు అండాకారంలో ఉంటాయి. దీని శాస్త్రీయనామం ఎకలైఫా ఇండికా. మనం కుప్పింటాకు ప్రయోజనాల విషయం వస్తే దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువగా గ్రామాల్లో ఉన్నవారు ఈ కుప్పింటాకును ఎక్కువగా వాడుతూ ఉంటారు. మారిన జీవనశైలి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పులు ఒక్కసారి వచ్చాయంటే చాలా కష్టంగాను బాధగాను ఉంటుంది. నొప్పులు కూడా తొందరగా తగ్గవు. ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నొప్పులు తగ్గించడానికి అనేక రకాల మందులు వాడుతూ ఉంటాం. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మనం ఈ కుప్పింటాకును ఉపయోగించి నొప్పుల నుండి ఉపశమనం కలిగించవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా నొప్పి వచ్చిందంటే ముందుగా హాస్పిటల్కి వెళ్తున్నాం. కానీ మన పూర్వీకులు ఇటువంటి ఆకులను ఉపయోగించి ఇంటిలోనే చికిత్స చేసుకునేవారు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఈ ఆకులను తెచ్చుకుని బాగా ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో 1/2 స్పూన్ పొడి వేసి 1/2 గ్లాసు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి 4 స్పూన్ల అల్లం రసం కలిపి తాగాలి. ఈ విధంగా వారం రోజులు చేస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. అలాగే కుప్పింటాకు నుండి రసం తీయాలి. ఈ రసంలో 1 స్పూన్ నిమ్మరసం కలిపి కీళ్ళ నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల నొప్పుల నుండి, వాపుల నుండి ఉపశమనం కలుగుతుంది. కుప్పింటాకు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. వాటి గురించి కూడా ఒకసారి వివరంగా తెలుసుకుందాం. పాము కాటు వేసినప్పుడు కుప్పింటాకు ప్రథమ చికిత్స వలె పనిచేస్తుంది. కుప్పింటాకు రసంలో తుమ్మి ఆకుల రసం కలిపి ముక్కులో 3 చుక్కలు వేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్ళవచ్చు. ఇది కేవలం ప్రథమ చికిత్స వలె పనిచేస్తుంది. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కుప్పింటాకులలో నల్ల జీలకర్ర కలిపి మెత్తని పేస్ట్గా చేసి గజ్జి, తామర ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. దగ్గు, ఉబ్బసం ఉన్నప్పుడు కూడా కుప్పింటాకు చాలా బాగా సహాయపడుతుంది. అప్పుడు కుప్పింటాకును వేరుతో సహా తెచ్చుకుని బాగా ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని మనం నిల్వ చేసుకోవాలి. ఈ పొడి 1/2 స్పూన్ తీసుకుని దానిలో తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే దగ్గు, ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి. కుప్పింటాకు రసం, నువ్వుల నూనె సమానంగా తీసుకుని ఆకు రసమంతా ఎగిరిపోయే వరకు బాగా మరిగించాలి. ఈ నూనెను చల్లారాక వడగట్టి నిల్వ చేసుకోవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు ఈ నూనెను గోరువెచ్చగా చేసి నుదురుకు రాసుకుని మద్దనా చేసుకుని గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే తలపోటు, తలదిమ్ము వంటివన్నీ తొలగిపోతాయి. కుప్పింటాకులను పేస్ట్గా చేసి కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే నల్లని మచ్చలు, అలాగే మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇక కుప్పింటాకు మనకు పల్లెటూర్లలో రెగ్యులర్గా కనబడుతూనే ఉంటుంది.
ఇక ఈ మొక్కకు సంబంధించి చూస్తే వేళ్ళు కూడా చాలా బాగా సహాయపడతాయి. ఈ మొక్క వేళ్లను శుభ్రపరిచి ఆ వేళ్లతో దంతాలను తోమితే దంతాలు తెల్లగా మారతాయి. పసుపచ్చని దంతాలు కూడా తెల్లగా మారతాయి. అలాగే చిగుళ్ళ నుండి రక్తం కారే సమస్య కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా దంతాలు బలంగా ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కాబట్టి కుప్పింటాకు కనిపిస్తే మీరు వదలకుండా ఇంటికి తీసుకొచ్చుకోండి. ఈ కుప్పింటాకులో మిరియాలు కలిపి మెత్తని పేస్ట్గా చేసి తేలుకాటుకు కట్టు కడితే విషాలు విరుగుడు అవుతాయి. కళ్ళుప్పు పిప్పింటాకు కలిపి నూరి దురదలున్న ప్రదేశంలో రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకురసం తీసి కొంచెం వేడి చేసి చెవిలో వేస్తే చెవినొప్పి తొలగిపోతుంది. కామెర్లకు కూడా ఈ కుప్పింటాకును ఉపయోగిస్తారు. గోరు చుట్టుకు ఈ ఆకు నూరి తమలపాకులో పెట్టి గోరు చుట్టు కడితే వెంటనే నయమవుతుంది. ఈ పిప్పింటాకు చాలా ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉన్న ప్రయోజనాలు తెలుసుకున్నాక మీరు తప్పనిసరిగా ఇంట్లో ఈ మొక్క ఉండాలని అనుకుంటారు. కిడ్నీకి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. చుండ్రు, జుట్టు రాలటం, పట్టతల వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు ఈ కుప్పింటాకును తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్గా చేసి ఈ పేస్ట్లో కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తొలగించడంలో కుప్పింటాకు చాలా బాగా సహాయపడుతుంది. చిగురువాపు, నోటి పుండ్లను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా కాలిన గాయాలు నయం చేయటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. కాలిన గాయాలు ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కుప్పింటాకును మెత్తని పేస్ట్గా చేసి దానిలో కొంచెం పసుపు కలిపి పూసి బాగా ఆరాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటూ ఉంటే కాలిన గాయాల నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గడానికి మనం కుంకుడుకాయలను తలరుద్దుకోవడానికి వాడతాం కదా, ఆ కుంకుడుకాయ రసంలో ఈ కుప్పింటాకు రసం కలిపి తల రుద్దుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలర్జీలు తగ్గిస్తుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులతో నూనెను తయారు చేసుకుని ఆ నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. లేదా మెత్తని పేస్ట్గా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మీకు కుప్పింటాకు కనబడితే ఖచ్చితంగా మీరు తెచ్చుకుని ఇంటిలో వేసుకోండి. ఒక్కసారి ఇంట్లో వేసుకుంటే ఇది ఎప్పటికీ మీ ఇంట్లో ఉంటుంది. ఇటువంటి